అంతకు ముందు ఈ బోయాజు అనేటటువంటి ధనవంతుణ్ణి, ఆ పొలము యజమానుణ్ణి రూతు ఎప్పుడు చూడలా. అసలు పరిచయము లేదు, చూడలేదు, పరిచయము లేదు. ఇప్పుడు చూడండి, ముక్కు మొహాన్ని తెలియని వ్యక్తి అన్నట్టు అర్థం. మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. మీరు చాలా కష్టకాలంలో ఉన్నారండి. 1,00,000 రూపాయలు కావాలి మీకు. అటు వెళ్తున్నారు, ఇటు వెళ్తున్నారు, అటు తిరుగుతున్నారు, ఇటు తిరుగుతున్నారు, కానీ పని అవ్వట్ల అండి. కొన్నిసార్లు ఎంత ఇబ్బంది పడతాం, పని అవ్వట్ల. అలసిపోయి అదే ఆలోచనలతో, అదే బాధతో కూర్చున్నారు. ముక్కు మొహం ఎవరో తెలియదు వ్యక్తి వచ్చాడు. అమ్మా, బ్రదరు, సిస్టరు, నాకెందుకో మీకు 1,00,000 రూపాయలు ఇవ్వాలనిపించింది, ఇదిగో 1,00,000 రూపాయలు అని చెప్పి ఇచ్చారనుకోండి. అప్పుడు మన హృదయం ఎంత తెప్పలేదుతుందండి, ఎంత ఆనందపడుతుంది, ఎంత సంతోషపడుతుంది. నేనెవరో, అసలు ఈయనెవరో నాకు తెలియదు, ఎప్పుడు వచ్చారు, ఏ విధంగా సహాయం చేస్తారో నాకేం అర్థం కావట్లేదు, కానీ మొత్తానికి సహాయం చేశాడు అని మనం ఒక్కసారి మన కళ్ళలో నుంచి అలా కన్నీరు అలా జలజల రాలిపోతూ ఉంటుంది. కానీ ఆయన ఎవరో నీకు తెలియదు, కానీ నువ్వు నీ 1,00,000 రూపాయల కోసం నువ్వు ఎంత సతమతం అవుతున్నావో, ఎంత కింద మీద పడుతున్నావో, ఆ డబ్బులు ఎంత అవసరమో అతనికి తెలుసు. ఎవరికి సహాయం చేయడానికి వచ్చాడు అండి, అతనికి తెలుసు నువ్వు ఎంత సతమతం అయ్యావో, ఎంత టెన్షన్ పడ్డావో, ఎంత నలిగిపోతున్నావో అతనికి తెలుసు. కాబట్టి ఆ కష్టకాలంలో అతను నీ దగ్గరికి 1,00,000 రూపాయలు తీసుకుని రావడానికి అతనికి మనసు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. రూతుకు కూడా అసలు బోయాజు ఎవరో, అసలు బోయాజుతో పరిచయం లేదు, ముఖ పరిచయం లేదు, ఏమీ లేదు. కానీ రూతు గురించి మాత్రం బోయాజుకు మొత్తం తెలిసిపోయిందండి. మొత్తం తెలిసిపోయిందంటే అసలు ఆమె ఏ దేశస్తురాలు, ఆమె ఎక్కడి నుండి వచ్చింది, ఆమె పరిస్థితి ఏంటి, ఆమె స్థితి ఏంటి, ఆమె ఎందుకు ఈ పరిగెలు ఏరుకుంటుంది, పరిగెలు ఏరుకుంటున్నా కూడా చాలా చక్కగా భయభక్తులు కలిగి ఏరుకుంటుంది. ఇదంతా కూడా బోయాజుకు తెలుసు. కాబట్టి రూతు కేవలం ఈ రోజు వచ్చి పరిగెలు ఏరుకుంటుంది, ఆ పనులు ఏరుకుంటుంది, వెళ్ళిపోతుందేమో, రేపటి గురించి మళ్ళీ భవిష్యత్తు గురించి చింతిస్తుందేమోనని చెప్పి బోయాజు ఏం చేసాడో తెలుసండి, ఇదిగో నీకు ఆహారం కావాలంటే ఇక్కడ సమృద్ధిగా ఉంటది, నా పనికత్తల దగ్గర ఉంటది, భోంచేసే. నువ్వు యవనస్తురాలు, భర్త చనిపోయాడు. ఇప్పుడు భర్త చనిపోయి అటు మొగదిక్కు లేకపోతే సమాజం ఏ విధంగా చూస్తుందో నాకు తెలుసు. కాబట్టి ఇదిగో ఈ పొలం చుట్టూ యవనస్తులు ఎంతమంది ఉన్నారో వారందరికి ఆజ్ఞాపించాను, ఏ ఒక్కరు కూడా ఈమెను ముట్టడానికి వీల్లేదని ఆజ్ఞాపించాను. ఓ ప్రొటెక్షన్. తర్వాత నీకు దాహం ఉన్నప్పుడు కుండలో నీళ్లు అలా సిద్ధపరిచి ఉంచాను, వెళ్ళి త్రాగు అని. రూతుకు ఏమి కావాలో, ఏమి అవసరమో, ఏది అత్యవసరమో అవన్నీ బోయాజు తెలుసుకొని రూతుకు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రూతు గ్రంథం మీకు చక్కగా బహు వివరంగా బహు స్పష్టంగా అర్థం అవ్వాలంటే మీరు ఎలాగా ఆలోచిస్తూ చదవాలో తెలుసండి. బోయాజు ప్లేస్ లో యేసుక్రీస్తు ప్రభుని వారు పెట్టుకోవాలి. ఎవరిని పెట్టుకోవాలండి? బోయాజు ప్లేస్ లో యేసుక్రీస్తు ప్రభు వారిని పెట్టుకోవాలి. రూతు ప్లేస్ లో నిన్నే పెట్టుకోవాలి. రూతు ప్లేస్ లో నిన్నే అంటే నేనే లేదా నువ్వే పెట్టుకోవాలి. పొలము ప్లేస్ లో సంఘము పెట్టుకోవాలి. పొలము ప్లేస్ లో సంఘము అని పెట్టు. ఈ ఆలోచనలతో ఈ విధంగా రూతు గ్రంథాన్ని ధ్యానించే ప్రయత్నం చేయండి. చక్కగా దేవుడు అర్థం చేస్తాడు. చక్కగా బహు వివరంగా మీకు స్పష్టంగా అర్థమవుతూ ఉంటది. ఒక దిక్కు లేని ఒక విధవరాల పట్ల బోయాజు ఎంత దయదలుస్తున్నాడో అలాగే కొన్ని పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో మనము కూడా దిక్కు లేని వారుగా ఉంటాం. ఏ దిక్కు చూసినా, ఎక్కడ చూసినా మనకు సహాయం దొరకదు. ఎటు వెళ్ళినా మనకు సహాయం దొరకదు. ఎవరినైనా అడిగే ప్రయత్నం చేసినా మనకు సహాయం రాదు. మోకాన్ని చాటేసుకుంటా ఉంటారు. అలాంటి నలిగిపోయే పరిస్థితులను మనుషులెవ్వరు చూడకపోవచ్చేమో, కానీ మన పరమ తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభు మనల్ని చూస్తూనే ఉంటాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడడం మాత్రమే కాకుండా మనకు ఏది సహాయము కావాలో ఆ సహాయాన్ని మన ప్రభు అయిన యేసుక్రీస్తు చేస్తాడు. బోయాజు రూతు పట్ల ఎంత కన్సర్న్ చూపించాడు, ఎంత కటాక్షం చూపించాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారంట కూడా మన పట్ల అంత జాలిని చూపించగలిగిన దేవుడు. ఈ లోకంలో మనిషి పట్ల జాలిని చూపించగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారు అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారు.
కానీ మనిషి పట్ల దయ చూపించగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు వారి పట్ల పరిపూర్ణమైన దయ జాలిని చూపించగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే యేసుప్రభు వారేనండి. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు. మనం కన్నీళ్లతో దేవుని మొరపెట్టుకుంటా ఉంటే అంటండి దేవుని మనసు ఒక్కసారి కరిగిపోద్దంట. ఎంత కరిగిపోద్దంటే ఐస్ క్రీమ్ అయినా కరగడానికి సమయం పడుతుందేమో కానీ దేవుని మనసు అంట ఇట్టే కరిగిపోద్దంట. అప్పటి వరకు ఆ నినివే పట్టణం పట్ల బహు కోపం కలిగి, బహు రోషం కలిగి నినివే పట్టణం అంతా నాశనం చేయాలనేటటువంటి ఆలోచనతో ఉన్న దేవుడు యోనాను పంపించి ప్రకటించు, చెప్పు, నాశనం అయిపోతుందని చెప్పమన్నప్పుడు యోనా ప్రకటిస్తేనంట వారికి ఏమని అర్థమైందంటే ఇంత ఉగ్రత వచ్చేస్తుందా మా పట్ల దేవుడు ఇంత కోపాన్ని కలిగి ఉన్నాడా? ఏ దేవుడైతే మా పట్ల ఇంత కోపాన్ని కలిగి ఉన్నాడో అదే దేవుడు మేము ప్రార్థన చేస్తే కూడా క్షమిస్తాడు అనేటటువంటి సువార్త వారికి అలా అర్థమైందంటే వెంటనే అందరూ ప్రార్థించగానే పూర్తిగా నాశనం చేద్దాం అనుకున్న దేవుడు మనసు మారి వారందరినీ రక్షించాడండి. దేవునికి స్తోత్రం కలిగి. ఇది మన దేవుని యొక్క మనసు. బోయాజు రూతు పట్ల ఎంత జాలి కలిగి ఉన్నాడో అలాగే మన పట్ల మన దేవుడు ఎప్పుడు కూడా జాలి కలిగి ఉండే దేవుడు. ఒట్టిగా విడిచిపెట్టడమ్మా, అన్యాయం చేయడం, మన దేవుడికి అన్యాయం చేయడం రాదు. ఒట్టిగా విడిచిపెట్టాడు. ప్రభు మరి ఏంటి నాయన మేము ఎదుర్కొంటున్న ఈ పరిస్థితులు చూస్తున్నాం కదా. ఆయన చూస్తున్నప్పటికీ ఏదో ఒక విధంగా అద్భుతంగా నీకు గొప్ప సహాయాన్ని ఆయన పంపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విధముగా బోయాజు రూతుకు ఒక కొండంత భరోసానిచ్చాడు. తర్వాత ఏం జరిగిందో ఒకసారి మనం చూద్దాం. తర్వాత కృతజ్ఞతగా రూతు ఏమంటుందండి, అయ్యా నా పట్ల ఇంత దయదలిచి ఎంత కటాక్షం చూపించావు, ఏమి తెలిసి ఈ పరదేశిని ఇంత పట్టించుకున్నావు అని రూతు మరలా బోయాజుతో మాట్లాడుతూ ఉంటారు. మీరు గమనించండి, లేవియా కాండం, సంఖ్యాకాండం మీరు జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే దేవుడు వారందరికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఇజ్రాయెల్ ప్రజలకి. ఏంటో తెలుసా? పరదేశులు మీ దగ్గర వచ్చి నివాసం చేస్తూ ఉంటారు, వారికి మీరు ఏం చేయాలంటే ఇగో ఈ పనులను విడిచిపెట్టాలి. ఒకటి. రెండవది, వారికి సహాయం కావాలన్నప్పుడు, ఆకలి వేసినప్పుడు, లేకపోతే వస్త్రాలు కావలసినప్పుడు మీ దగ్గర ఉన్నది వారికి ఇచ్చి పరదేశులను మీరు ఆదుకోవాలి అని దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు పెట్టిన నియమం అండి. గొప్ప నియమం. అందుకనే బోయాజు ఆ విధంగా చేయగలిగాడు. రూతు చాలా కృతజ్ఞత కన్నీళ్లతో బోయాజు పట్ల నన్ను ఇంతగా కంచం చూపించావు, ఇంత ప్రేమ చూపించావని కృతజ్ఞత కన్నీళ్లు జలజల రాలిపోతా ఉంటాయి. మనకి ఎప్పుడైనా కృతజ్ఞత కన్నీళ్లు రాలనేయండి? ప్రార్థన అవసరతకి తెగరాలిపోతా ఉంటాయి. తెగరాలిపోతాడు. ప్రభువా మా కుటుంబం చూడనైనా, మా చూడనైనా, మా వ్యాపారం చూడనైనా, మా ఉద్యోగం చూడనైనా, మా పరిస్థితి చూడనైనా, కొడుకుతైనా కూతురునైనా ఇలా తెగ ఏడిసేస్తాం. కానీ ఎప్పుడైనా కృతజ్ఞత కన్నీళ్ళు, ప్రభువా అసలు ఏమి చూసి నన్ను ప్రేమించావు నాయన, ఏమి చూసి నన్ను ఇలా పట్టించుకుంటున్నావు నాయన, ఏమి చూసి నన్ను పోషిస్తున్నావు నాయన, ఏమి చూసి నన్ను ఎంతగా ఆదుకుంటున్నావు నాయన, ఏమి చూసి నా బిడ్డలను పోషిస్తున్నావు నాయన, ఏమి చూసి నాకు ఇల్లు ఇచ్చావు నాయన, ఏమి చూసి నాకు ఉద్యోగాన్ని ఇచ్చావు, నాకు వ్యాపారాన్ని ఇచ్చావు, పనినిచ్చావు, అసలు ఏమి చూసి నా పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నావు నాయన అని ప్రార్థన చేస్తూ కృతజ్ఞత కన్నీళ్ళు ఎప్పుడైనా మన కళ్ళల్లో నుంచి వచ్చాయా? ఒకసారి ఆలోచించాలి. ప్రార్థనకు మనం దేవుని పట్ల ప్రార్థన చేస్తూ కన్నీరు కార్చి ఎలా ప్రార్థన చేస్తున్నామో అట్ ద సేమ్ టైం కొన్ని సందర్భాల్లో ఉంటండి దేవునితో మాట్లాడుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కృతజ్ఞత కన్నీళ్లను దేవునికి తెలియజేయాలి. అనగా కృతజ్ఞత కన్నీళ్లు మనకు రావాలి అనంటే దేవుడు చేసిన మేళ్లను మనం ఏం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి. ఆ విధంగా రూతు కృతజ్ఞత కన్నీళ్లతో బోయాజును వేడుకున్నప్పుడు, అమ్మా రూతు, నువ్వేంటో, నీ పరిస్థితి ఏంటో, నీ స్థితి ఏంటో అంతా నాకు తెలుసమ్మా. నీవు నీ దేశాన్ని విడిచిపెట్టొచ్చావు. ఒకసారి చదువుకుందాం. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నువ్వు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉన్నట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. ఇప్పుడు బోయాజు రూతుతో మాట్లాడుతున్నామా, మాతో, మా ప్రజలతో
కలిసి నివసించడానికి నీ ప్రజలను దూరం చేసుకుని వచ్చావు. మా దేశంలో మా ప్రాంతంలో నివాసం చేయడానికి నీ ప్రాంతాన్ని విడిచిపెట్టొచ్చు. నీ ప్రాంతాన్ని విడిచావు, నీ దేశాన్ని విడిచావు, నీ తల్లిదండ్రులు విడిచిపెట్టి ఎరుగని జనమైన మేము మా దగ్గరకు వచ్చి నువ్వు నివసించడానికి, నువ్వు నీ అత్త కలిసి వచ్చి నివసించడానికి ఆ మనసు వచ్చింది చూసావమ్మా. ఆ మనసుని దేవుడు చూశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాకుండా నీ అత్తతో నువ్వు ఈ మాట అన్నట్టుగా నాకు జ్ఞాపకం, బహుశా చెప్పే ఉంటారు. నువ్వు అన్నావంట, నీ దేవుడే నా దేవుడు. అప్పటికి రూతు అన్యురాలని, అసలు ఈ దేవుడి గురించి ఏంటో తెలియదు. కానీ వీరు నిజమైన దేవుడిని ఎరిగిన వారు అని రూతుకు తెలుసు. ఎవరు? నయోమి, ఎలీమెలెకు ఈ కుటుంబం. రూతు తన అత్తను చూసి అంటది, నీ దేవుడే నా దేవుడు. ఇప్పుడు తండ్రి ఇంటిని విడిచిపెట్టడం ఒక ఎత్తు అయితే, తన జనాంగాన్ని విడిచిపెట్టడం ఒక ఎత్తు అయితే, తన ప్రజలను, తన పరిస్థితులను, తన కట్టుబాట్లను సమస్తం విడిచిపెట్టడం ఒక ఎత్తు అయితే, నయోమి దేవుడైన నిజమైన దేవుడైన యెహోవాను తన దేవుడిగా అంగీకరించడము అది చాలా గొప్ప విషయం. ఆ విధంగా అంగీకరించింది గనుకనే దేవుడు రూతు పట్ల అపరిమితమైన ప్రేమను బోయాజులో పెట్టేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆడవాళ్ళు మామూలుగా పుట్టింటిని విడిచిపెట్టడం చాలా కష్టం. శారీరపరంగా విడిచిపెట్టి వస్తారే కానీ మనసంతా అక్కడే ఉంటది కదా అండి. మనసంతా అక్కడే ఉంటది. 20 సంవత్సరాలు అయినప్పటికీ మనసంతా అక్కడ తిరుగుతూ ఉంటది. పరిస్థితులు విడిచిపెట్టడం, కట్టుబాట్లు విడిచిపెట్టడం, ఇవన్నీ శారీరపరంగా విడిచిపెట్టినా మనసంతా ఎక్కువ అక్కడ వెళ్తా ఉంటది. కానీ రూత్ అంట ఒక్కసారి నయోమితో, తన అత్తతో వెళ్ళడానికి నిశ్చయించుకున్నప్పుడు అసలు రెండవ ఆలోచన రూతుకు తన ఇంటి పట్ల అసలు రాలేదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా రాలేదు అని అంటే రూతుకు మంచిగా అండగా ప్రేమగా చూసుకునే భర్తున్నాడా? లేడండి. ప్రేమగా పట్టించుకునే భర్త లేడు. నా కష్టము చెప్పుకుందామంటే అక్కడ తండ్రి లేడు. ఆల్రెడీ చాలా బాధలు పడుతున్న నయోమి ఉంది. ఏమండి, ఇప్పుడు మనం బాధలో ఉన్నామండి. నా బాధ, గుండె వేదన ఎవరికైనా చెప్పుకుంటే బాగుంటది అని ఆలోచించి మనకన్నా కొంత మంచి స్థితిలో ఉన్న వారి దగ్గరికి వెళ్తాం. వెళ్ళి మన బాధను చెప్పుకుంటాం. ఎందుకు? నా బాధ అంతా వింటారు, ఏదో ఒక సలహా ఇస్తారు, లేకపోతే నన్ను ఓదార్స్తారు, నన్ను ఆదరిస్తారని చెప్పేసి మనకన్నా కొంత పరిస్థితి బాగున్న దగ్గరికి వెళ్తామా? అసలు మనకన్నా దరిద్రంగా ఉన్న దగ్గరికి వెళ్తామా? మనకన్నా ఎంతో కొంత పరిస్థితి బాగున్న దగ్గరికి వెళ్ళి మన కష్టమంతా చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. రూతు చూడండి, అసలు ఎవరికి చెప్పుకోవాలి, ఏం చెప్పుకోవాలి? రూతు ప్లేస్లో నిజంగా మనోళ్ళు ఎవరైనా ఉంటే, అత్త ఏదో ఎమోషనల్ అనేసాను, ఎమోషనల్లో నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి అలా అనేసాను అత్త, నా వల్ల అవ్వదత్త. 2వ రోజే పెట్టి సర్దేస్తారు. ఏం చేస్తారండి? 2వ రోజే సమస్తం సర్దేస్తారు. అసలు ఈ రోజు మాటే పడట్లేదు. ఏంటమ్మా? మాటే పడట్లేదు. హత్యలు పెరిగిపోతున్నాయి. ఏ హత్యలు? మగవాళ్ళు చంపట్లేదండి, ఆడోళ్ళు చంపేస్తున్నారు. ఇదే విచిత్రమైన లోకంలోకి వచ్చేసాం మనం. అసలు ఎంత ధైర్యం ఉండాలండి? రోజుకోటి న్యూస్, ఒక రోజు మర్చిపోతే ఇంకొక రోజు న్యూస్ వచ్చేస్తుంది. ఈ ఇన్స్టాల్లో వీటిలో తెగ వైరల్ అయిపోతా ఉన్నాయి. కానీ రూతు, ఆనాటి కాలంలో రూతు చూడండి, వచ్చిన తర్వాత అంట రెండవ ఆలోచన తన పుట్టింటి మీద అసలు రాలేదంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. కష్టమైన, నష్టమైన, వ్యాధి ఏదైనా సరే ఈ దేవుడిని నా దేవుడిగా అంగీకరించాను కాబట్టి ఈ దేవుడే నాకు సహాయం చేస్తాడు అనే నమ్మకముతో ఆ పొలంలోనికి అడుగు పెట్టింది. నిజంగా సహాయం చేసే దేవుడు బోయాజు మనసులో పూర్తిగా ప్రేమను పెట్టేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను ఒక మాట అంటూ ఉంటాను, మనకి ఎవరైనా సహాయం చేశారనుకోండి, లేకపోతే మనం ఎవరికైనా సహాయం చేసామనుకోండి, మనకి ఎవరైనా సహాయం చేస్తే సహాయం చేసిన వ్యక్తి గొప్ప వ్యక్తి కాదు. మీరు నా మాట జాగ్రత్తగా క్యాచ్ చేయండి. సహాయం చేసిన వ్యక్తి గొప్ప వ్యక్తి ఎప్పుడు కాదు. ఎందుకో తెలుసా? ఆ సహాయం చేసేటటువంటి మనసునిచ్చిన దేవుడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నిజంగా సహాయం చేసే మనసుడు దేవుడు ఇవ్వకపోతే రూపాయి కూడా సహాయం చేయరు మనకి. ఉదాహరణకి నేను ఒక మాట చెప్తాను. నా జీవితంలో జరిగిన ఇంటర్మీడియట్ టైంలో నేను హైదరాబాద్లో ఇంటర్మీడియట్ తెలంగాణలో మెదక్ డిస్టిక్ సదాశివపేటలో ఇంటర్మీడియట్ చదువుతున్నాను నేను. ఆ ఇంటర్మీడియట్ చదవడానికి స్కాలర్షిప్కి ఇన్కమ్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్ అవసరం వచ్చింది.
అలా ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం వచ్చినప్పుడు మా సొంతూరు కాళ్ళ కాబట్టి మా డాడీ నన్ను తీసుకొని కాళ్ళకు వచ్చారు. కాళ్ళకు వస్తే అప్పుడు మాకు రేషన్ కార్డు లేదు, ఏమి లేదు, అంతా హాస్టల్లో చదువుకున్నాను. వెంటనే ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఆ విఆర్ఓ ఆర్ఐ అలాగే ఆ ఆఫీసర్ల దగ్గరికి వచ్చి మాకు మా అబ్బాయికి ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలండి, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలని అడిగారు. ఆ రోజుల్లో అనగా ఒక 10-15 సంవత్సరాల క్రితం మాట ఇది. ఆ రోజుల్లో గవర్నమెంట్ ఆఫీస్ నుంచి ఒక సర్టిఫికేట్ రావడం అంటే చాలా కష్టం ఏమండి. అప్పట్లో చాలా కష్టం. ఇప్పట్లో ఏంటి ఈజీ అయిపోయింది, ఎలాగానే ఇచ్చేస్తున్నారు. కానీ అప్పట్లో అబ్బో చాలా కష్టం. వెళ్తే వాళ్ళు అడిగింది ఏంటంటే మీ రేషన్ కార్డు ఏంటి, మీది ఏంటి, అదేంటి, ఆ ప్రూఫ్లు, ఆ జిరాక్స్లు ఇవ్వండి, అప్పుడు సంతకాలు పెడతాం, అప్పుడు సర్టిఫికేట్ ఇష్యూ అవుతుంది అని అంటే అసలు మాకు ఏ ప్రూఫ్ లేదు ఏమండి, ఏ ప్రూఫ్ లేదు, రేషన్ కార్డు లేదు, ఏం లేదు. కానీ మాకు మా సొంతూరు ఇదే, మా సొంతూరు ఇదే కాబట్టి మీరు మాకు ఇచ్చేయండి. అలా ఇవ్వాలంటే ఇవ్వడం కుదరదండి అని నిర్మోహమాటంగా విఆర్ఓ గారు చెప్పేశారు ఆయన. ఇప్పుడు ఏం చేయాలి, పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూర్చున్నాం, అయినా అసలు ఆయన హృదయం కరగట్ల. మాకు ఇంకొక ఆప్షను లేదు, ఇంకొకరు ఎవరూ తెలియదు. మరలా రేపు వచ్చాం, మరలా పొద్దున్న ఆయన నన్ను చూశాడు, మా డాడీని చూశాడు, అయినా అసలు ఆయన ఏం మాట్లాడట్లా. మళ్ళా అలానే మధ్యాహ్నం కూర్చున్న తర్వాత ఒక చిన్న ప్రార్థన చేశానండి నేను. ఎందుకో, ప్రభువా అవతల చూసే ఆ వ్యక్తి అన్యుడు, ఆఫీసర్ అన్యుడు, ప్రభువా మేము నీ బిడ్డలం, ఒక అన్య అధికారి ముందు నీ బిడ్డలు ఎంతవరకు ఇలా వెయిట్ చేయాలి ప్రభువా. ఇదిగో నాయనా, ఆ అన్య అధికారి అయిన కఠినమైన అధికారి మనసులో మీరు ప్రేమను పెట్టండి ప్రభువా, జాలిని పెట్టండి ప్రభువా, సహాయం చేసి గుణాన్ని పెట్టండి ప్రభువా అని చిన్న ప్రార్థన చేసుకున్నాను. నాకు ఇప్పటికీ గుర్తు. ప్రార్థన చేసుకున్న తర్వాత ఏమైందంటే మధ్యాహ్నం అయిపోయింది. మధ్యాహ్నం అయిన భోజనానికి ఇల్లు వచ్చేసాడు. వస్తున్నప్పుడు మేము అలా బయట కూర్చున్నాం. చూసి లోపల పిలిచాడు, ఏమయ్యా దేనికి అసలు నీకు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ దేనికి, ఏంటి అవసరం? ఇట్లా సార్ నేను పలానా హాస్టల్లో చదువుకుంటున్నాను సార్, ఇలా ఇస్తారు ఇలా సార్. అప్పుడు ఇవంతా చెప్పాను అంతే. ఎందుకంటే అప్పుడు చెప్పనీలేదు, ప్రూఫ్ చూపించండి సంతకాలు పెడతాడు, అదే మాట్లాడుతున్నాడు అంతే. అప్పుడు అంతా కనుక్కున్నాడు, ఓహో అవునా, అంటే నీకు ఓన్లీ స్టడీ పరంగానే యూజ్ అవుతుందా అంటే, అవును సార్ స్టడీ పరంగానే, కానీ ఇంకా మాకేం అవసరం లేదండి, ఇది స్టడీ పరంగా స్కాలర్షిప్ కోసం అంటే. వెంటనే సరే అని చెప్పేసి టకటక ఆయన ఏదో లెటర్ రాసేసి మొత్తానికి ఆ పక్కన ఆర్ఐకి ఏదో చెప్పేసి మొత్తానికి ఆయనే దగ్గరుండి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి సంతకాలు అంత చేయించి ఆయనే దగ్గరుండి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ నాకు ఇప్పించేసాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కఠినమైన వ్యక్తి ఒక్కసారి ప్రేమగా మారాడు. ఇప్పుడు ఆయన గొప్పోడు అంటానా? ఆయన హృదయంలో ప్రేమ పెట్టిన దేవుడు గొప్పోడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలాంటి కఠినమైన హృదయాలనైనా సరే నా దేవుడు మారుస్తాడు, ప్రేమను పెడతాడు. ఎందుకనంటే బైబిల్లోని అనేక మంది కఠినుల హృదయాలను దేవుడు మార్చాడు. బైబిల్లో నిర్గమకాండంలో ఫరో అనే వ్యక్తి కఠినమైన వ్యక్తి ఉంటాడండి. ఇజ్రాయేల్ ప్రజలందరినీ బానిసలుగా వెట్టి చాకిరి చేయిస్తూ విచిత్రమైన హింసలు పెట్టాడు. ఇంకా వెట్టి చాకిరిని భరించలేక వారందరూ దేవునికి మొరపెట్టుకుంటే దేవుడు వారి మొరను విని మోషే అనేటటువంటి దైవజనుని దేవుడు లేవనెత్తి, నాయకుడిగా లేవనెత్తి, నేను చెప్పాను వెళ్ళు ఫరోతో నువ్వు మాట్లాడమని చెప్పినప్పుడు మోషే వెళ్ళి ఫరోతో మాట్లాడితే ఫరో ఏమంటాడు తెలుసా అండి? అసలు నువ్వెవరు, నీ దేవుడెవరు, ఆ యెహోవా ఎవడు అని అంటాడు. నిర్గమకాండం 5వ అధ్యాయంలో చదువుకో, ఎవడు అని అంటాడు. అసలు ఒకసారి చెప్పినా వినలేదు, రెండోసారి చెప్పినా వినలేదు. తన హృదయం కఠినం అవుతుందే గాని మనసు కరగట్ల. దేవుడు కొన్ని తెగుళ్ళు పంపించాడు. తెగుళ్ళు పంపించిన ప్రతిసారి హృదయం మారినట్టుగా ఉండేది. మళ్ళా ఉదయం కల్లా మళ్ళా సేమ్ మ్యాటర్, అస్సలు కరిగేవాడు కాదు. చివరి తెగులైన ఆ ప్రాంతంలో జ్యేష్ఠ కుమారుడంతా కూడా సంహారకుడు సంహరించిన తర్వాత అప్పుడు ఫరో ఏమంటాడు తెలుసా? తీసుకెళ్ళాడు. అంటే ఎంత కఠినుడైనా సరే ఆ కఠిన హృదయాన్ని మన దేవుడు ఎప్పటికైనా మార్చగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత కఠినమైన హృదయాలైనా సరే సహాయం చేసే గుణాన్ని మన దేవుడు పెట్టగలడు. రూతుకు బోయాజు సహాయం చేయగలిగాడు అనంటే, బోయాజు ఒక భరోసానివ్వగలిగాడు అనంటే, బోయాజు రూతుకు ప్రేమ చూపించగలిగాడు అనంటే, ఆ బోయాజు హృదయంలో దేవుడు పెట్టిన ప్రేమ కలిగిన మనసు, సహాయం చేసే మనసు. ఇప్పుడు కృతజ్ఞతగా రూతు బోయాజుతో మాట్లాడినంత తర్వాత, బోయాజు రూతు గురించి అంతా చెప్పిన తర్వాత జరిగిందేంటో మరలో ఒకసారి మనం చూద్దాం. రూతు గ్రంథం
నా ఏలినవాడ, నేను నీ 13 వచ్చు, నీ పనికత్తులలో ఒకదానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసులకు నాయందు ప్రేమ కలిగి మాట్లాడితివి గనుక నాడల నీకు కటాక్షము కలిగినిమ్మని చెప్పాను. 14 వచ్చు, బోయాజు భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనము చేసి చెరకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా చేను కోయువారి వద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చను. చాలండి. ఇక్కడ బోయాజు రూతు పట్ల మరింత కన్సర్న్, మరింత ప్రేమ చూపిస్తూ, మరింత జాలి చూపిస్తున్న సందర్భాలు మరలా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు కృతజ్ఞతగా రూతు మాట్లాడిందండి. అలా కృతజ్ఞతగా రూతు మాట్లాడిన తర్వాత బోయాజు హృదయం ఇంకా కరిగి ఇంకా ఏదైనా చేయాలని ఆశించాడు. చూడండి, కృతజ్ఞత అనేది ఎంత 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 ప్రాముఖ్యమో మనం రూతు గ్రంథాన్ని ధ్యానిస్తే మనకు అర్థమవుతాం. చూడండి, ఎవరైనా మనకు సహాయం చేశారనుకోండి, వారికి థ్యాంక్స్ అని ఒక ప్రేమతో చెప్పి వారికి మనము కృతజ్ఞత జీవితం విధానాన్ని మనం తెలియజేసినప్పుడు వారికి ఏముంటుందో తెలుసా అండి, ఇంకా తర్వాత బాగున్నప్పుడు ఇంకేమైనా చెయ్యొచ్చు అని మనసు వస్తుంది. ఇప్పుడు అతను నీకు సహాయం చేశాడు, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలా అంటే, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలా, మరలా అతను సహాయం చేయబుద్ధి అవుద్దండి? చేయబుద్ధి అవుద్దా? అసలు చేయబుద్ధి అవుద్ది. ఇంత సహాయం చేస్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు, కనీసం చాలా థ్యాంక్స్ అండి అని కృతజ్ఞత భావాన్ని చూపించలేదు. ఇంకా మరలా అసలు ఎందుకు వీళ్ళకి సహాయం చేయాలి, వీళ్ళకి సహాయం చేయాలని మనసు రాదంటారు. రూతు కృతజ్ఞత భావాన్ని బోయేజు దగ్గర చూపించినప్పుడు మరలా బోయేజు కంట ఇంకా ప్రేమ కలిగి, ఇంకా మనసు కలిగి రూతుకు ఒక అద్భుతమైన మాటలు చెప్తున్నాడు. అమ్మా, నేను నీకు ఇక్కడ సమృద్ధిగా నీకు ధాన్యం దొరుకుతుంది, నువ్వు ఎప్పుడు కావాలంటే ఇక్కడ వచ్చి పనులు ఏరుకోవచ్చు. రెండవది, నువ్వు ఎప్పుడు మా పనికత్తలతో కూడా నువ్వు పని చేసుకోవాలంటే పని కూడా చేసుకో. అంత మాత్రమే కాకుండా అమ్మా, ఇదిగో నీకేం చెప్తున్నాను అనంటే, పని చేస్తావు, పనంతా చేసిన తర్వాత ఆకలేస్తావు, మధ్యాహ్నం అయ్యేసరికి ఆకలేస్తావు. కాబట్టి ఇదిగో నీ కోసం భోజనము కూడా ఇక్కడ నేను సిద్ధపరిచి ఉంచాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బహుశా నేను ధ్యానించినప్పుడు నేను అనుకుంటాను, ధ్యానించినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, బోయాజు అనేటటువంటి ఈ వ్యక్తి చాలా ధనవంతుడండి, చాలా ఐశ్వర్యవంతుడు, కొన్ని ఎకరాలు పొలాలు కలిగిన ఆసామి. బహుశా నేనేమని ఆలోచించానంటే, ఈ బోయాజు పొలంలో ఎంతమంది అయితే పని చేస్తున్నారో, పొద్దున్న వస్తారు కదండి, మరి ఎప్పుడో సాయంత్రం వెళ్తారు, ఎంతమంది అయితే పని చేస్తున్నారో వారందరికీ కూడా మధ్యాహ్నము భోజన ఏర్పాట్లు చేసి ఉండొచ్చేమో అన్న ఆలోచన. ఎందుకు చెప్పాడు రూతుకు? కేవలం రూతుకు ఒక్కదానికే భోజనం వండి అన్ని రెడీ చేస్తున్నా లేదు, పనికత్తులతో కూడా నువ్వు వెళ్ళి భోంచే. అంటే ఆ రోజుల్లో బోయాజు అంట తన దగ్గర పనిచేసే వారందరికీ కూడా మధ్యాహ్నం భోజనం పెట్టేవారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చాలా మంది పెద్ద పెద్ద కంపెనీలు ఇదిగో ఈ పాయింట్స్ తీసుకున్నారు. మీరు ఒకవేళ గూగుల్ కంపెనీ గురించి మీకు తెలిస్తే, ఫోన్లో గూగుల్ ఉంది కదండి, ఆ గూగుల్ వెనకాల బోల్డ్ పని చేస్తారు. గూగుల్ అనేటటువంటి కంపెనీ చాలా పెద్ద కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ. ఎవరైనా సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని ఆశిస్తే బాగా చదువుకొని గూగుల్ కంపెనీలో జాబ్ కొట్టండి, ఇంకా మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గూగుల్ అనేటటువంటి కంపెనీ ఉంటుంది. మాకు ఒక వ్యక్తి తెలుసు మాట, ఫ్రెండ్. అతనికి నెలకి ఎంత శాలరీ అంటే 3 లక్షల రూపాయలు. ఎంతండి? నెలకి 3 లక్షలు. అతడు ఒకసారి గూగుల్ కంపెనీ గురించి చెప్పి నాకు ఆశ్చర్యం కలిగింది. ఆ కంపెనీ ఒక సంతోషకరమైన ప్లేస్ అంటండి వాళ్ళకి. ఉదయం వెళ్ళగానే టిఫిన్, ఒక 10 రకాల టిఫిన్లు రెడీగా ఉంటాయండి. ఆ ఏ టిఫిన్ అయినా చక్కగా తినొచ్చు. రెండోది, మధ్యాహ్నం అవ్వగానే వెజ్ నాన్ వెజ్ మీల్స్ ఎప్పుడు కూడా, బిర్యానీలు మీల్స్ ఎప్పుడు కూడా రెడీగా ఉంటుందంట క్యాంటీన్లో. నీకు ఏది కావాలంటే అది తినొచ్చు, ఏది కావాలంటే అది తినొచ్చు. తర్వాత సాయంత్రం స్నాక్స్, టీ, కాఫీ ఇవన్నీ కూడా ఉంటాయి క్యాంటీన్లో. ₹1 కూడా ఛార్జ్ చేయరండి. ఏంటండి? 3 లక్షలు కాకుండా, 3 లక్షలు అనేది జీతం,
ఒక్కడు కూడా ఛార్జ్ చేయరు. అవన్నీ కూడా ఎంప్లాయీస్కి ఫ్రీగా పెడేస్తారు, ఫ్రీగా ఇస్తారు. ఎందుకు ఆ విధంగా ఆలోచిస్తారో తెలుసా? మా దగ్గర పని చేసేటటువంటి ఈ ఎంప్లాయీస్ ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా పనిచేయాలి, తిరిగి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు హాయిగా ప్రశాంతంగా వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనలతో ఆ గూగుల్ అనేటటువంటి కంపెనీ ఈ విధమైన భోజన ఏర్పాట్లు, టిఫిన్, స్నాక్స్ అన్ని ఫ్రీగా ఎంప్లాయీస్కి పెట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగా చాలా కంపెనీలు చేస్తాయి. ఎందుకో తెలుసా అండి? వారి ఎంప్లాయీస్ని చక్కగా చూసుకుంటూ ఉంటారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం వెళ్తేనంటండి, పెద్ద పెద్ద భూములు కలిగిన ఆసామి కలిగిన వారు, రాజులు, పెద్ద వారు ఏం చేసేవారంటే తమ దగ్గర పని చేసే వారికి మధ్యాహ్నము భోజనం పెట్టేవారంట. అందుకనే మనం చాలాసార్లు వింటూ ఉంటాం ఏంటంటే, ఈ పాలేరుతనం చేస్తారు కదండి, వారు కొంతమంది కొన్ని కుటుంబాలకు కొన్ని సంవత్సరాలుగా అక్కడే పనిచేస్తూ ఉంటారు. అక్కడే పనిచేసి ఆ యజమానుల్ని అంటిపెట్టుకొని ఉంటారు. ఎందుకో తెలుసా? వీరు మాకు అన్ని విధాలుగా చూసుకునేటటువంటి యజమానులు అనేటటువంటి మంచి మనసు కలిగి కొన్ని సంవత్సరాలు ఆ పెద్దోళ్ళ దగ్గర అలా ఉండిపోతారు. బహుశా నేను ఈ వాక్యాన్ని ధ్యానించడం నాకు అర్థమైంది ఏంటంటే, బోయాజు కూడా చాలా ధనవంతుడు, చాలా ధనము కలిగిన వాడు, ఆసామి, చాలా పొలాలు కలిగిన వ్యక్తి. రూతుకు మాత్రమే కాదు, తన దగ్గర పనిచేసే వారందరికీ మధ్యాహ్నం భోజనం పెట్టేవాడట. రూతుతో చెప్తున్నాడు, అమ్మా పొద్దుననగా వస్తావమ్మా, ఇంట్లో నువ్వు అత్త తప్పించి ఇంకెవరూ లేరు నాకు తెలుసు. మరి పొద్దునంత క్యారేజ్ వండుకోవడానికి ఇవన్నీ నీకు టైం ఉండొచ్చు, ఉండకపోవచ్చేమో. మరి ఈ భోజనం గురించి నువ్వు ఆలోచిస్తావేమో. కాబట్టి నువ్వు నా పనికత్తలతో నువ్వు పనిచేస్తూనే మధ్యాహ్నం అవ్వగానే, అమ్మా నీ కోసం భోజనము రెడీగా ఉన్నది, కాబట్టి నువ్వు వచ్చి మధ్యాహ్నం చక్కగా భోంచెయ్యమ్మా అని బోయాజు రూతుకి చెప్పాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మన ప్రతి పరిస్థితిని, ప్రతి అవసరాన్ని గుర్తెరిగిన దేవుడు మన దేవుడు. మనకి ఏది అవసరమో, ఏది కావాలో మనము దేవుడికి చెప్పకముందే మన అవసరాలు దేవుడు గుర్తెరిగి మనకు అద్భుతమైన సహాయం చేస్తాడు. తర్వాత బోయాజు భోజనంగా మాత్రమే కాదు, సాయంత్రము రూతు ఇంటికి వెళ్ళే ముందు బోయాజు ఏం చేశాడో తెలుసా అండి? తన దగ్గర ఉన్న పేలాలను తీసుకొని రూతుకి ఇచ్చాడు. ఏం చేశాడమ్మా? రూతుకి ఇచ్చాడు. ఇప్పుడు పేలాలు తీసుకొని రూతుకి ఇవ్వగానే ఆ పేలాలు చేతిలో రూతు పట్టుకుంది. పేలాలంటే తెలుసు కదండి అందరికీ. ఏంటమ్మా పేలాలంటే? మరమరాలు. ఏంటమ్మా మరమరాలు? బజ్జిమిర్చి తింటారుగా, ఆ మరమరాలే. కాకపోతే ఆ రోజుల్లో గోధుమ పేలాలను వీటి అంట. చాలా ఆరోగ్యకరమైన పేలాలంట అవి, గోధుమలతో ఉన్న పేలాలంటారు. ఆ పేలాలు రూతుకి ఇవ్వగానే రూతు చేతిలో ఆ పేలాలు వచ్చాయి. పేలాలు పట్టుకున్న రూతు తాను కొన్ని తిన్నది, బైబిల్లో ఉంటుంది. కొన్ని తినిన తర్వాత ఏం చేసిందమ్మా? తృప్తి చెంది కొన్ని మిగిల్చింది. దేవునికి స్తోత్రం. ఆ పేలాలు రూతు చేతికి రావగానే మొత్తం అంతా తినేయచ్చు. ఏంటమ్మా? మొత్తం అంతా తినేయచ్చు. కానీ రూతు కొన్ని తినగానే తనకు తృప్తి చెంది ఆలోచించింది, మిగిలించిందంట. ఎందుకు మిగిలించింది? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంటి దగ్గర మా అత్త ఒక్కతే ఉంది, ఇంటి దగ్గర మా అత్త ఒక్కతుంది. నేనేమో పని చేయడానికి వచ్చా. నా పట్ల ఈ జమీందారు, ఈ ఆసామి ధనవంతుడు ఎంతో ప్రేమ, ఎంతో కన్సర్న్, ఎంతో జాలి చూపించాడు. కానీ ఈ ఆనందము నా ఇంట్లో ఉన్న అత్తకు లేదు. ఇప్పుడు నా ఇంట్లో ఉన్న అత్తకు నేను ఏది తీసుకెళ్తేనే అది తినగలుగుతుంది. ఇప్పుడు ఈ బహుశా పనులు తీసుకెళ్తుంది ఎలాగో, ఎందుకంటే ఇంట్లో వండుకొని భోజనం చేయాలి కాబట్టి. పనులతో పాటు తనకు వచ్చిన పేలాలను కూడా సగం తిని సగం మిగిలించి ఆ మిగిలిన పేలాలను అత్తకు తీసుకెళ్లాలనేటటువంటి మనసు రూతుకు కలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మన జీవితాల్లో కూడా ఒకసారి ఆలోచిద్దాం. బైబిల్ గ్రంథంలో దేవుడు భర్తకు బాధ్యతనిచ్చాడు. ఏంటి ఆ బాధ్యత అంటే? ఆదాము కష్టపడి పని చేయి. ఏం చేయాలంటే ఆదాము గారు? కష్టపడి పని చేయి. నువ్వు కష్టపడి పని చేస్తే ఆ వచ్చిన ఆ ఆశీర్వాదము నువ్వు మరలా ఇంటికి వెళ్ళి నీ కుటుంబంతో నువ్వు సంతోషంగా గడుపు. అందుకని దేవుడు భర్తకి ఏం చేశాడు అని అంటే, కష్టపడి పని చేసే బాధ్యతను భర్తకు దేవుడు ఇచ్చాడు.
ఇంటి యజమానుడికి దేవుడు ఇచ్చాడు. భర్త కష్టపడి పని చేయాలి. కష్టపడి పని చేసి వచ్చిన ఆ డబ్బులను, వచ్చిన ఆశీర్వాదం, వచ్చిన ఆ ధనాన్ని ఎక్కడ తీసుకురావాలి? ఇంటికి తీసుకురావాలి. ఎక్కడ తీసుకురావాలమ్మా? ఇంటికి తీసుకురావాలి. అని ఈ రోజుల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మనం ఆలోచన చేస్తా ఉంటే భర్త వెళ్ళిపోతాడు, కష్టపడతాడు, పని చేసుకుంటాడు, టక్కుమని ఒక బిర్యానీ తినాలనిపించిందండి, వెళ్ళిపోయి బిర్యానీ తినేస్తాడు. లేకపోతే ఎవరో ఫ్రెండ్ భోజనాన్ని చెప్పాడు, వెళ్ళి భోజనం చేసేస్తాడు. కానీ ఇంటి దగ్గర భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, వారికి నేనేమైనా తీసుకెళ్ళాలి అని ఆలోచించాలి ప్రతి భర్త. ఆలోచిస్తే సంతోషం. ఆలోచించలేని వారు ఎంతో మంది ఉన్నారు. భర్త చాలా మంది అండి, భర్తలు కష్టపడి పని చేస్తారు, సంతోషం. కానీ వచ్చిన డబ్బుల్ని ఇంటికి తీసుకురాకుండా సైతాన్ని ఏం చేస్తున్నాడో తెలుసా అండి? బ్రాందీ షాప్ తీసుకెళ్ళిపో, సారాయి దుకాణానికి, బ్రాందీ షాప్కి, అక్కడికి ఇక్కడికి. నువ్వు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఆ డబ్బులన్నీ తీసుకుని అక్కడ తగిలేస్తావా? అక్కడ ఖర్చు పెట్టేస్తావా? అక్కడ వృధా చేసేస్తావా? అక్కడ నీ ధనమంతా కూడా వేస్ట్ చేసేస్తావా? ఇంటికేమో ఖాళీ చేతులతో వస్తావా? ఇంటికి ఏ యజమానుడు కావచ్చు, ఏ భర్త కావచ్చు, ఇంటికి ఖాళీ చేతులతో ఎప్పుడు కూడా రాకూడదండి. ఇంటికి ఎలా రావాలో తెలుసా అండి? సంతోషంగా, ఆశీర్వాదముతో ఏమైనా తీసుకొని వచ్చే విధముగా ఉండాలి. బయట భర్త ఏదైనా తినగలడు, కానీ ఇంట్లో భర్త తిన్న భోజనం ఇంట్లో భార్య కూడా తినే పరిస్థితి ఉండాలి. భర్త బయటికి వెళ్ళి ఒక మంచి భోజనం తిన్నాడంటే వెంటనే జ్ఞాపకం రావాలి. ఎవరు? ఇంట్లో భార్య, ఇంట్లో పిల్లలు. జ్ఞాపకం రావాలి. జ్ఞాపకం వస్తే తాను వెళ్తూ ఆ పొట్లం ఏదో అన్నా మళ్ళీ బయట కొన్ని పొట్లం తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. నా జీవితంలో నేను ఇది మా బైబిల్ కాలేజీలో మా ప్రొఫెసర్ గారు దీని గురించి బాగా చెప్పారు. అప్పుడే నేను నిర్ణయించుకున్నాను. నేను కూడా తరచుగా ఒక్కొక్కసారి బయట మీటింగ్స్కి వెళ్తా ఉంటాను. మీటింగ్స్కి వెళ్ళినప్పుడు మంచి భోజనం పెడతారు. ఏమో అరుణ్ ఒకసారి తీసుకెళ్ళానుగా, మంచి భోజనం పెడతారు, చాలా మంచి భోజనం పెడతారు. నేను అలా భోజనం చేసినప్పుడు నాకు వెంటనే గుర్తొస్తారు కింద ఇంటి దగ్గర పాస్టర్ గారు. వెంటనే ఫోన్ కొడతాను, నేను ఈ భోజనం చేస్తున్నాను, మరి నాకు అక్కడ పరిస్థితి ఏంటి, వచ్చేటప్పుడు తీసుకొస్తాను ఏదో అని చెప్పేసి, తర్వాత లేదా ఆర్డర్ని పెడతాను, లేకపోతే వచ్చినప్పుడు ఏదో ఒకటి చక్కగా మంచి భోజనం, నేను తిన్న భోజనం లాంటిది తీసుకొని ఇంటికి ఇస్తాను. అలాగా మనం ఏంటంటే ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనము ఒట్టి చేతులతో కాదు, చక్కగా ఏదైనా తీసుకెళ్లే విధంగా ఉండాలి. రెండవది, ఇప్పుడు భర్త భార్యను ఎలాగైతే చూసుకోవాలో అలాగే ఇంట్లో పిల్లలు ఉంటారు. ఇంట్లో ఎవరు ఉంటారమ్మా? పిల్లలు ఉంటారు, పసి పిల్లలు ఉంటారు, చంటి పిల్లలు ఉంటారు. కష్టపడే భర్త ఇంటికి వెళ్ళేటప్పుడు పిల్లలకు ఏమైనా తీసుకుని వెళ్ళాలనే ఆలోచన ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగినగా. ఆ పాస్టర్ గారు నేను డబ్బులు ఇచ్చేస్తానండి, పాకెట్ మనీ ఇచ్చేస్తానండి. పాకెట్ మనీ ఇచ్చేస్తే వాళ్ళు వెళ్ళి కొనుక్కోగలుగుతారు. కానీ డాడీ తెచ్చితే సంతోషం ఎంత సంతోషం ఉంటుందండి. ఓ 2 ఇడ్లీలైనా, ఓ చల్లపులుగు పొట్లమైనా ఆ డాడీ తీసుకొని వస్తే ఆ సంతోషం వేరు, ఆ ఆనందం వేరు, ఆ ఆప్యాయత వేరు. కాబట్టి ప్రతి ఇంట్లో ఉన్న యజమాని భర్త తన ఇంటి వారి కోసం ఆలోచించి తాను తృప్తి చెందడం మాత్రమే కాకుండా తన కష్టార్జితాన్ని ఎప్పుడు మిగిల్చేవాడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు పని చేస్తున్నావు అని అంటే దేవుడు, నువ్వు పని చేసిన దానికి దేవుడు జీతాన్ని ఇస్తున్నాడు. ఆ జీతాన్ని నీ కోసమే మాత్రమే కాదు, నీ ఇంటి వారికి మిగిల్చేటటువంటి పరిస్థితి నీకు ఉండాలి. వృధాగా మనం దేనికి లోకపరంగానికి దేనికి మనం ఖర్చు పెట్టడానికి వీల్లేదు. రూతు ఎంత అద్భుతమైన ఆత్మీయ పాఠం నేర్పిస్తుందండి. పేలాలు తన చేతిలోకి రాగానే తాను తిని తృప్తించడం మాత్రమే కాకుండా కొన్ని పేలాలు మిగిల్చి నా అత్తకు నేను తీసుకొని వెళ్ళాలి అని ఆ మిగిల్చిన పేలాలను చక్కగా పొట్లం కట్టి పనులు పట్టుకొని తిరిగి సంతోషంగా ఇంటికి వెళ్ళిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? దేవుని చిత్తం అయితే మరల ఎప్పుడైనా వాక్యం చెప్పేటప్పుడు కలుసుకుందాం. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. ఈరోజు నేను ఈ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని దర్శించినందుకు, మాట్లాడినందుకు వందనాలు. బోయాజు రూతు పట్ల ఎంత ప్రేమ చూపించాడో, ఎంత కన్సర్న్ చూపించాడో, ఎంత జాలిని చూపించాడో, మా పట్ల నువ్వు ఎప్పుడు అంత జాలిని చూపిస్తున్నందుకు వందనాలు నాయన, స్తోత్రాలు ప్రభు. అయా నాయనా ప్రభు, రూతుకు నాయనా పని చేస్తున్నప్పుడు రూతుకు మధ్యాహ్నము నాయన భోజనం బోయాజు సిద్ధపరిచి ఉంచాడు. అలాగే మమ్మలను కొన్ని సందర్భాల్లో ఇంట్లో ఏమీ లేవు పరిస్థితి అన్నప్పుడు నాయన ఎంత అద్భుతంగా మాకు సహాయాన్ని అందిస్తూ పోషిస్తున్నావు తండ్రి. మీకు నిండు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నా.
అయా ప్రభా, బోయాజు రూతుకు పేలాలు అందించినప్పుడు కొన్ని తిని మిగిల్చింది నాయన రూతు. అయా మా జీవితాల్లో మేము కష్టపడుతున్నాం అయా, ఇంట్లో యజమానులు భర్తలు కష్టపడుతున్నారు, కష్టార్జితాన్ని ప్రభు వృధా చేయకుండా మిగిల్చి తన ఇంటి వారికి అన్ని విధాలుగా నాయన ఆదుకునేవారుగా, అన్ని విధాలుగా చూసుకునేవారుగా అటువంటి ప్రేమను నాయన ప్రతి ఇంట్లో ఉన్న భర్తకు మీరు పెట్టమని ప్రార్థిస్తున్నాం. ప్రభావితపడిన వాక్యం ప్రతి హృదయంలో నాటబడి ఫలించటకు సహాయం చేయండి నాయన. ప్రభా నాయన, ఎవరి కష్టాల్లో ఉన్నారో, బాధలు ఉన్నారో, సమస్యలను మీకు తెలుసు కానీ మీరు ప్రతి కష్టాన్ని తొలగించి నెమ్మది, శాంతి, సమాధానం, సమృద్ధిని దయచేయండి ఆయన. ఈ వాక్యం ప్రతి హృదయంలో నాటబడి ఫలించటకు సహాయం చేయండి. అందరము నాయన ఆదివారం కలుసుకొని స్తుతించి ఆరాధించే భాగ్యం అందరికీ దయచేయమని మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.